ఒక చిన్న గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు, రామ్ మరియు శ్యామ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి చదివారు, కలిసి ఆడారు. ఏ పని చేసినా ఒకరికి ఇంకొకరు తోడుగా ఉండేవారు. ఒకరోజు గ్రామం పక్కనున్న అటవికి ఇద్దరూ కట్టెలు తీయడానికి వెళ్ళారు. అడవిలోకి వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి వారి వైపు దూసుకొచ్చింది. ఎలుగుబంటి వస్తున్నట్టు చూసిన రామ్ భయపడిపోయి చెట్టెక్కిపోయాడు. శ్యామ్ మాత్రం చెట్టెక్కడానికి వీల్లేక నేలపైనే చిక్కుకుపోయాడు. కానీ అతను మృతుడిలా ఊపిరి బిగించి పడిపోయాడు. ఎలుగుబంటికి చనిపోయిన మనుషుల మీద ఆసక్తి ఉండదని అతనికి తెలిసింది. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి అతని శరీరాన్ని వాసన చూసింది. అతను కదలకుండా ఉన్నాడు కాబట్టి ఎలుగుబంటి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళాక రామ్ చెట్టు నుండి దిగాడు. ఎలుగుబంటి నీ చెవిలో ఏమని చెప్పింది అని అతను సరదాగా అడిగాడు. శ్యామ్ చెప్పాడు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో ఎవరి మీద పెట్టకూడదో బాగా ఆలోచించమని చెప్పింది. రామ్ తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరాడు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. రామ్ కూడా ఎప్పుడూ స్నేహితుని పట్ల నిజాయితీగా ఉండాలని నిర్ణయించాడు.